హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం. మీకు గనక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న మాన్స్టర్ లవ్ స్టోరీలోని ఎపిసోడ్ 43. ఇక ఆ స్టోరీలోకి వెళ్ళినట్లయితే, తను ఉంటున్న ఇంటి టెర్రస్ మీద నిలబడి తండ్రితో కాల్ మాట్లాడుతున్న అతడికి ఏదో నోటిఫికేషన్ రాగా చెవి దగ్గర నుండి ఫోన్ తీసి చూడగా అమ్ము నెంబర్ నుండి ఏదో ఫోటో వచ్చినట్లు కనిపించగా మళ్ళీ ఓపెన్ చేయొచ్చు అని మురళి గారితో కాల్ కంటిన్యూ చేస్తాడు. 10 నిమిషాలు తండ్రితో ఆఫీస్ వ్యవహారాల గురించి, తల్లి క్షేమ సమాచారం గురించి మాట్లాడి కాల్ కట్ చేసి అమ్ము పంపిన ఇమేజ్ని ఓపెన్ చేసి చూసిన అతడికి ఒక్క క్షణం ఊపిరి ఆడని ఫీలింగ్. ఆరెంజ్ కలర్ చీరలో వయ్యారంగా నిలబడి మొహం కనిపించకుండా నడుము అందాలను చూపిస్తూ నిలబడి ఉన్న ఇష్టసఖి పిక్ చూడగానే గుండెల్లో ఏదో తెలియని అలజడి. వెంటనే ఆమెను చూడమని, దగ్గరికి తీసుకోమని మనసు గోల చేస్తుంటే అరచేత్తో గుండె మీద రాసుకుంటూ కంట్రోల్గా ఉండరా అనుష్గా అని తనకు తాను చెప్పుకుంటున్న అతడికి తల్లితో మాట్లాడుతూ బయటకు వచ్చిన అమ్ముని చూసి తన చుట్టూ ఉన్న ప్రపంచం స్తంభించిన భావన అతడిలో. అప్పుడే నిద్రలేచిన ఆకాశపు దుప్పటిలో నారింజ రంగు రేఖల్ని కూర్చిన సూర్యుడిలా మెరిసిపోతున్న చెలిమోము, సూర్యోదపు స్వర్ణకాంతితో ప్రకాశించే చెలి మేనుఛాయ, ఆమె చిరునవ్వు కాంతి కిరణాలు చల్లగా తాకుతుంటే ఉఫ్ అని గాఢంగా నిట్టూర్చి ఆమెని చూస్తూ ఉంటాడు. తల్లి ఏదో చెప్తూ ఉంటే వింటూ మౌనంగా ఏదో ఆలోచిస్తూ నడుస్తున్న ఆమెను చూసి తన కోసమే ఏదో ఆలోచిస్తుందని అర్థం కాగా ఇంకాస్త డీప్గా ఆమె ముఖాన్ని కవలికలు గమనించి తను దేని గురించి ఆలోచిస్తుందో గ్రహించి ఆమెకి మెసేజ్ చేస్తాడు. ఏ కల్మషం లేని నీ మనసు నాకు ఇచ్చావు, అది చాలదా అని. మెసేజ్ కనిపిస్తుంది మాన్స్టర్ అని ఉన్న కాంటాక్ట్ అండి. ఆ మెసేజ్ చూడగానే నన్ను గమనిస్తున్నాడా ఈ మాన్స్టర్ అనుకుంటూ వెళ్తున్న ఆటోలో నుండి తల బయటకు పెట్టి మరీ చూస్తుంది అమ్ము అనుషున్న ఇంటివైపు. ఆ ఇంటి వైపే చూస్తున్న ఆమెకి టెర్రస్ మీద నిలబడి తననే చూస్తున్న అతడు కనిపించగా రెప్ప కొట్టకుండా చూస్తూ ఉంటుంది. ఆటో ఆ గల్లీ మలుపు తిరిగేంత వరకు కన్నైనా ఆర్పకుండా చూస్తున్న ఆమె మనసులో భావాలు తెలిసిన అతడి పెదవుల మీద గర్వంగా నిలుస్తుంది చిరుదరహాసం, చెలిమదిలోని ఆరాధనకు గుర్తుగా. ఆటో కనుమరుగు అయ్యేంత వరకు అటే చూస్తూ నిలబడిన అంష్ ఆటో ఆ గల్లీ దాటి మెయిన్ రోడ్ ఎక్కగానే మెల్లిగా స్టెప్స్ దిగి తన గదికి వెళ్తాడు. ఫోన్లో అమ్ము పంపిన పిక్ చూసుకుంటూ తల బయటికి పెట్టి చూస్తున్న కూతురి భుజం మీద ఒక్కటేసి, సరిగా కూర్చో, చిన్నపిల్లల తల బయటికి పెట్టి ఏం చూస్తున్నావు అని ప్రశ్నిస్తారు సుజాత గారు. ఏం లేదన్నట్లు తలూపి భుజం రుద్దుకుంటూ ఫోన్ చేతిలోకి తీసుకొని అతడి నుండి వచ్చిన మెసేజ్ని పదే పదే చూసుకుంటూ కూర్చుంటుంది అమ్ము గుడి వచ్చేంత వరకు. గుడి దగ్గరికి వచ్చాం అని తల్లి చెప్పిన తర్వాత ఫోన్ లాక్ చేసి బ్యాగ్లో పెట్టుకొని ఆటో దిగి గుడి బయట ఉన్న షాప్లో అర్చనకు కావాల్సిన పూజా సామాగ్రి తల్లితో పాటు కొనుక్కొని గుడి బయట ఉన్న పంపు దగ్గర కాళ్ళు కడుక్కొని గుడిలోకి వెళ్తుంది. అమ్ము, నేను వెళ్ళి ప్రదక్షిణలు చేసి వస్తాను, నువ్వు వెళ్ళి అర్చన చేయించు. నువ్వు ఒక్కదానివి ఎందుకు, నేను కూడా వస్తాను, పద ప్రదక్షిణలు చేద్దాం అని ముందుకు కదులుతున్న అమ్ము చేయి పట్టుకొని, అది కాదమ్ము, నేను 108 ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నా, కాబట్టి నువ్వు అన్నిసార్లు చేయలేవు, అందుకని వెళ్ళి పూజ చేపిస్తూ ఉండు, నేను ప్రదక్షిణలు పూర్తి చేసి వచ్చి దండం పెట్టుకుంటాను అని ఆవిడ చెబుతున్నా ససేమిరా వినకుండా నేను కూడా నీతోనే వస్తాను అని మొండి పట్టు పట్టి తల్లితో పాటు 108 ప్రదక్షిణలు చేయడానికి పూనుకుంటుంది అమ్ము. కూతురి మొండితనం ముందు తల వంచిన ఆ తల్లి ధ్వజస్తంభం వైపు చూస్తూ, దేవుడా, నువ్వే దానికి అన్ని ప్రదక్షిణలు నిర్విఘ్నంగా పూర్తి చేసే శక్తినివ్వు అని గుడి వైశాల్యం చూస్తూ అనుకుంటారు మనసులో. ధ్వజస్తంభం ముందు నిలబడి ఇద్దరూ కళ్ళు మూసుకొని దేవుడికి దండం పెట్టుకొని ప్రదక్షిణలు చేయడం మొదలు పెడతారు. హైదరాబాద్ నుండి వచ్చినప్పటి నుండి ఏదో పోగొట్టుకున్నట్టు ఉన్న కూతురు సంతోషంగా ఉండాలి అని, అలా ఆమె సంతోషంగా ఉంటే అమ్మవారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తా అని దేవుడిని కోరుకుంటారు సుజాత గారు. తన కోరిక తీరి నిన్నటి నుండి అమ్ము ఆనందంగా ఉండడం చూసి మొక్కు తీర్చుకుంటున్నారు ఆవిడ. ఇక తల్లి వెనకాలే నడుస్తూ మనసులోనే ఆ అమ్మలను కన్న అమ్మకి దండం పెట్టుకుంటూ ఎక్కడ దూరం అవుతుందో అనుకున్న తన ప్రేమ తిరిగి తనకి చేరువైనందుకు ఆ జగన్మాతకు కృతజ్ఞతలు తెలిపి, తల్లి, జీవితాంతం నా ప్రేమ నాకు దూరం కాకుండా కాచుకో, అలానే నా తల్లిదండ్రులు అంష్ ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూడమ్మా అని కోరుకుంటూ నడిచే ఓపిక లేకున్నా ఎలాంటి అలసట మొహంలో చూపించకుండా తల్లితో పాటు 108 ప్రదక్షిణలు పూర్తి చేసి గర్భగుడిలోకి వెళ్తుంది అర్చన చేయించుకోవడం.
తేజోమయంగా విరాజిల్లే మకుటం, కంఠహారాలు, వజ్రాలు, స్వర్ణాభరణాలతో ఎన్నో పుష్పాలతో అలంకరించి అమ్మవారి దివ్యమైన రూపాన్ని ఇంకాస్త దేదీప్యమానంగా ప్రకాశించి చేసేలా ఉన్న అమ్మ మూర్తిని చూసి భక్తితో చేతులు జోడించి నమస్కరించుకొని పంతులు గారు ఇచ్చిన తీర్థ ప్రసాదాలు స్వీకరించి ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంగణంలో కాసేపు కూర్చొని లడ్డూ ప్రసాదం తీసుకుని ఇంటికి పయనమవుతారు ఆ తల్లి కూతుర్లిద్దరూ. ఇంటికి వెళ్ళిన వెంటనే సుజాత గారు వంట చేయడానికి కిచెన్లోకి వెళ్తే అమ్మ మాత్రం నవ్యకి ప్రసాదం ఇచ్చి వస్తాను అని చెప్పి లడ్డు ప్యాకెట్ పట్టుకొని బయటకు వస్తుంది. వస్తున్నా అని చెప్పకుండా అనుకుంటున్న ఇంటికి వెళ్ళిన అమ్ము డోర్ క్లోజ్ చేసి ఉండడంతో కాలింగ్ బెల్ కొడుతుంది. 2 సార్లు బెల్ కొట్టిన తర్వాత అభి వచ్చి తలుపు తెరవగా పలకరింపుగా నవ్వి అన్స్ కోసం లోపలికి తొంగి చూస్తుంది. నవ్య వచ్చిందేమో అనుకుంటూ డోర్ ఓపెన్ చేసిన అభికి ఆమె బదులు అమ్ము కనిపించి షాకింగ్కి గురి చేస్తుంది. అతడు అస్సలు ఊహించలేదు అంత ధైర్యంగా అమ్ము తన స్నేహితుడి కోసం వస్తుందని, అది కూడా పట్టపగలే. ఆమె నవ్వే వరకు షాక్లో ఉన్న అభి అమ్ము చిరునవ్వు చూసి ఈ లోకంలోకి వస్తూ అన్ష్ రూమ్లో ఉన్నాడు అని స్నేహితుడు ఉన్న గది వైపు చేయి పెట్టి చూపిస్తాడు. ఆమె వెతుకలాట ఎవరి కోసమో తెలిసి. అభి గది చూపించగానే ఇంకాస్త పళ్ళు బయట పెట్టి నవ్వుతూ మీకోసం ప్రసాదం తెచ్చాను అన్నయ్య అని చేతిలో ఉన్న 2 లడ్డులలో ఒక లడ్డు అతడి చేతిలో పెడుతుంది. ఆమె ఇచ్చిన ప్రసాదం కళ్ళకద్దుకొని సగం లడ్డు నోట్లో వేసుకున్న అభి సరే వాడు గదిలో ఉన్నాడు, ప్రసాదం ఇవ్వు, నేను చిన్న పని మీద బయటకు వెళ్తున్నా అని చెప్పి మిగిలిన లడ్డు కూడా నోట్లో పెట్టుకుని అక్కడి నుండి బయటకు వెళ్తాడు తన వాలెట్ తీసుకొని, వాళ్ళిద్దరికీ కాస్త ఏకాంత సమయం ఇస్తూ. అభి బయటకు వెళ్ళగానే తలుపు దగ్గరికి వేసి పట్టీలు శబ్దం రాకుండా మెల్లిగా నడుచుకుంటూ అంశ్ గది దగ్గరికి వెళ్ళిన అమ్ము మెల్లిగా తలుపు ఓపెన్ చేస్తుంది. ఈ మాన్స్టర్ ఏం చేస్తున్నాడో అనుకుంటూ. తలుపు తెరిచిన శబ్దానికి సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న అంశ్ ఎవరొచ్చారు అభి అని అడుగుతాడు తల కూడా ఎత్తకుండానే. అవతలి వైపు నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో నిన్నేరా అడిగేది, ఎవరు కాలింగ్ బెల్ కొట్టింది అని అడుగుతూ తల పైకెత్తిన అతడికి గుమ్మంలో నిలబడి తలుపుకి వారగా చేతులు కట్టుకొని ఉన్న అమ్ము కనిపించి ఒక్క క్షణం ఆశ్చర్యానికి లోనై వెంటనే నవ్వుతూ నువ్వేంటిక్కడా అని అడుగుతూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టి మెల్లిగా పైకి లేచి నిలబడతాడు తన స్టిక్ సహాయంతో. అతడు అలా స్టిక్ సహాయంతో కష్టంగా సోఫాల నుండి లేస్తుంటే 1 రోజుల క్రితం జరిగింది మొత్తం మళ్ళీ తన కళ్ళ ముందు గిర్రున తిరగగా ఏడుస్తూ వెళ్ళి అతన్ని హత్తుకుంటుంది మెల్లిగా. హఠాత్తుగా వచ్చి కౌగిలించుకున్న ఆమెను కాస్త అయోమయంగా చూసి తను కూడా ఆమె వెన్ను చుట్టూ చేతిని పోనించి సున్నితంగా ఆమెని తన గుండెలకి హత్తుకొని ఏమైందిరా అని లాలనగా అడుగుతాడు. ఏం లేదన్నట్లు తలాడించి ముక్కును అతడి గుండెలకు రాసి ఇంకాస్త అతడిలోకి చొచ్చుకుపోతున్నట్లు హత్తుకుంటుంది. ఆమె పట్టులో దిగులు తెలుస్తుంటే నా గురించి ఆలోచిస్తున్నావా అని అడిగి ఒక్క క్షణం ఆలోచించి నాకు యాక్సిడెంట్ అయ్యింది గుర్తొచ్చిందా, అందుకే బాధపడుతున్నావా అని మొహం మీద పడుతున్న ముంగురులను చెవు వెనుక పెడుతూ మార్ధవంగా అడుగుతాడు. అతడు అడిగిన దానికి ఆమె సమాధానం ఇవ్వకుండా ఇంకాస్త గట్టిగా ఏడుస్తూ ఉండటంతో ఆమె తన పరిస్థితి చూసే ఏడుస్తుందని అర్థం చేసుకున్న అంశ్ ఒక చేత్తోనే మెల్లిగా ఆమెని తన నుండి దూరం జరిపి నేను ఇలా స్టిక్ సహాయంతో నడుస్తున్నానని బాధపడుతున్నావా క్యూటిఫై అని ఆమె చెంపల మీదకి జారిన కన్నీటిని తన బొటనవేలుతో తుడుస్తూ అడుగుతాడు అతడు. అవును అన్నట్లు ఆమె బేలగా అతడి వైపు చూడగా పిచ్చి అని చురుకోపంగా ఆమెని కసురుకొని ఇష్టంగా అమ్ము నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. తను పెట్టిన ముద్దుకి పరవశంగా కళ్ళు మూసుకున్న అమ్ము బుగ్గ మీద మరో ముద్దు అద్ది తన వైపు అలకగా చూస్తున్న ఆమె తీరుకి నవ్వుకొని అమ్ము ఎడమ చేతిని తన కుడి చేతితో గట్టిగా పట్టుకొని 4 అడుగులు వేసి ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి తన స్టిక్ని బెడ్ పక్కన ఉన్న టేబుల్ దగ్గర పెట్టి మెల్లిగా ఆమె ఒడిలో పడుకుంటాడు బెడ్ మీద. ఒక సైడ్కి పడుకోవడం వల్ల అతడి గరుకు గడ్డం తన పల్చటి పొట్టకి తగులుతుంటే ఊపిరి బిగబడుతుంది అమ్ము. హే రిలాక్స్, ఏం చేయను కాసేపు పడుకుంటాను అంతే అని బిగుసుకొని కూర్చొని ఉన్న అమ్ము కుడి చేతిని తీసుకుని తన తలలో పెట్టుకుంటాడు అంశ్. అన్నట్లుగానే అతడు కామ్గా పడుకోవడంతో ఊపిరి పీల్చుకున్న అమ్ము మెల్లిగా తన చేతిని అతడి తలలో కదిలించడం మొదలు పెడుతుంది. ఆమె మామూలు అయిందనిపించిన తరువాత ఖాళీగా ఉన్న ఆమె ఎడమ చేతిని తన 2 చేతుల మధ్యలో బంధించి స్టిక్ సహాయంతో నేను నడవడం అనేది శాశ్వతం కాదురా, నీకు నా మీద ఉన్న ప్రేమ, నాకు నీ మీద ఉన్న ప్రేమ అంటే మన ప్రేమ శాశ్వతం. ఆ ప్రేమ కోసం మనం పడే ఆరాటం ఉంది చూసావు, అది శాశ్వతం. ఒకరితో ఒకరం జీవితాంతం కలిసి బ్రతకాలని మనం పడుతున్న తపన శాశ్వతం. మన ఇద్దరి ప్రేమకి గుర్తుగా ఇంకొకరిని ఈ లోకంలోకి తీసుకుని రావాలని కోరుకుంటున్న మన ఆశ శాశ్వతం. ఇన్ని మంచి విషయాలు మన మధ్యన ఉంటే
వాటి గురించి ఆలోచిస్తూ ఆనందంగా ఉండకుండా మన జీవితంలో ఉన్న చెడును తీసేసే దిష్టి చుక్క లాంటి ఇలాంటి పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ఏడుస్తావు ఎందుకు బ్యూటిఫై? ఎన్ని సమస్యలు వచ్చినా, ఎందరు మన మధ్య ఎన్ని అవాంతరాలు సృష్టించాలని చూసినా నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు నిన్ను నా నుండి దూరం చేయలేరు అని గంభీరంగా చెబుతుంటే అతడి పెదవుల మీద తన చేతిని పెడుతుంది అమ్ము. అలాంటి మాటలు మాట్లాడకు అన్నట్లు. తను చివరిగా అన్న మాట వినలేనట్లు మొహం పెట్టి తన నోటి మీద చేయి పెట్టిన అమ్ము చేతిని తన చేతిలోకి తీసుకుని, టెన్షన్ పడకు, నీతో నూరేళ్ల జీవితం చూడకుండా నేనెక్కడికి వెళ్ళను అని భరోసాగా చెప్పి లేత తమలపాకులా ఉన్న ఆమె చేతి మీద ముద్దు పెట్టుకుంటాడు. అయినా ఆమె ఫేస్లో ఎలాంటి తేడా లేకపోవటంతో తన 2 చేతుల్ని ఆమె నడుము ఇరువైపులా పెట్టుకుని ఇందాకటి నుండి తనని ఊరిస్తున్న ఆమె నాభి మీద తన పెదవులు నిలిపి మొహాన్ని అటు ఇటు తిప్పుతాడు. సడన్గా అతడు చేసిన పనికి ఉలిక్కిపడిన అమ్ము, కుదురుగా ఉండు మాన్స్టర్ అంటూ సిగ్గుతో చెబుతుంది. సిగ్గుకి ఎర్ర గులాబీలవుతున్న ఆమె చెక్కిళ్ళ మీద చిన్నగా గిల్లి, నేను రేపు నైట్కి హైదరాబాద్ వెళ్తున్నారా అని ఆమె కళ్ళలోకి చూస్తూ చెబుతాడు అంష్. కంటిన్యూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.